శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. వాళ్ళకి వచ్చి సెప్టెంబర్ 11, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో పలు నేరాల్లో మరణశిక్ష పడ్డటువంటి 7 దోషులకి ఇవాళ ఉదయం తెల్లవారుజామున కువైట్లోని సెంట్రల్ జైల్లో వారికి ఉరిశిక్షని అమలు చేశారు. యాక్చువల్లీ 8 మందికి ఉరిశిక్షని అమలు చేయాల్సి ఉంది. కాకపోతే ఆకర్షణలో ఒక ఖైదీకి మాత్రం క్షమాభిక్ష లభించింది. అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీ వాళ్ళు ఇతనికి క్షమాభిక్ష పెట్టారు. సో దాంతో ఆయన పైన ఉన్నటువంటి ఆ కేసులన్నింటిలోనూ ముఖ్యంగా ఆయనకి 3 శిక్షలు అయితే ఉన్నాయి. ఆ 3 శిక్షల్లో ఉరి శిక్ష కూడా ఒకటి. సో ఈ 3 శిక్షలను కూడా క్షమాభిక్ష కింద రద్దు చేయడం జరిగింది. సో అతను బయటపడ్డాడు. అయితే మిగతా 7 ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఉరి శిక్షని అమలు చేయడం జరిగింది. ఆ 7లో కువైట్కి సంబంధించిన పౌరులు ఉన్నారు, ఇరాన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అలాగే బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 7లో కూడా ఇంకొక వ్యక్తికి యాక్చువల్గా క్షమాభిక్ష కింద అవతల వైపు బాధితులు ఎవరైతే ఉన్నారో వారు 2 మిలియన్ల కువైటీ దినార్లు బ్లడ్ మనీ కింద అడగడం జరిగింది. అయితే ఈ వ్యక్తి దాన్ని సమకూర్చడంలో విఫలమయ్యాడు. అంటే వారు కోరినటువంటి సమయానికి ఇతను ఆ అమౌంట్ని సమకూర్చి వారికి అందించలేకపోవడంతో ఇతనికి ఉరిశిక్షణ ఇతనికి అమలు చేశారు. సో ఏదైనప్పటికీ 7 ఉరిశిక్షణ ఇవాళ అమలు చేశారు. సో కువైట్లో మనం కనుక చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో ఇలాంటి శిక్షలు ఈ సంవత్సరంలో ఇది 2వ అనుకుంటాను. గత సంవత్సరంలో కూడా విధంగా ఉరిశిక్షలు ఇతనికి విధించడం జరిగింది అది. సో ఎవరైనా సరే తప్పులు చేస్తే కనుక వారికి విధించేటువంటి శిక్షలు ఈ విధంగా కఠినంగా ఉంటాయి. కాబట్టి బయట దేశాలకు వచ్చి బతికేటువంటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాణం పైన ఆశ పెట్టుకొని దానికి తగ్గట్టు మనం మలుచుకుంటే కనుక మంచిది. ఎందుకంటే మనం ఇక్కడ ఏదైనా జరిగి ఏదైనా తప్పు చేసి లేదంటే ఎవరో చేసిన తప్పుకు మనం ఇరుక్కున్నా సరే మన ఫ్యామిలీలు ఇంటి దగ్గర అన్యాయం అయిపోతాయి. కాబట్టి దయచేసి బయట దేశాలు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు ఏమిటి అనేటువంటి తెలుసుకొని వాటికి అనుగుణంగా మనం నడుచుకున్నట్లయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. పొరపాటున ఇలాంటి జరిగితే ఏంటి పరిస్థితి? తెలిసి తెలియక ఏదైనా కేసులు ఇరుక్కున్నా, మద్యం కావచ్చు, మాదిరివేలు కావచ్చు, ఇంకా వేరే ఏదైనా హత్య కేసులు కావచ్చు, ఇలాంటి దేంట్లో ఇరుక్కున్నా సరే అది కొద్దిగా తీవ్రమైనటువంటి నేరంగా పరిగణిస్తే కనుక ఇలాంటి శిక్షలు కూడా ఉంటాయి. కాబట్టి కొద్దిగా మనం ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు మనం తెలుసుకొని మసులుకుంటే కనుక మంచిదని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. మన భారతదేశంలో ఫోర్జరీ మరియు మోసం కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని కువైట్ నుంచి ఇండియాకి పిలిపించడం జరిగింది. వివరాలను మనం చూసుకున్నట్లయితే మునావర్ ఖాన్ అనేటువంటి అతను మన భారతదేశంలో అతనిపైన కొన్ని కేసులు అయితే ఉన్నాయి, ఫోర్జరీ కేసులు అలాగే మోసం కేసులు. ఆయన కువైట్కి చేరుకున్నాడు. కువైట్లో తలదాచుకోవడం జరుగుతుంది. అయితే మన భారతదేశానికి సంబంధించిన సిబిఐ అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ వాళ్ళు ఏం చేశారంటే ఇంటర్పోల్ యొక్క సహకారాన్ని కోరడం జరిగింది. కువైట్కి సంబంధించిన ఇంటర్పోల్ వాళ్ళు ఉంటారు కదా, వారి సహకారం కోరారు. సో ఇంటర్పోల్ వారు ఈ మునావర్ ఖాన్ ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి మన భారతదేశానికి అప్పచెప్పడం జరిగింది. మన భారతదేశంలో అతను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగంగానే చెన్నైకి సంబంధించినటువంటి సిబిఐకి సంబంధించినటువంటి స్పెషల్ టీం అక్కడికి చేరుకొని మునావర్ ఖాన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇంకా అక్కడ దర్యాప్తు ఇంకా వాళ్ళు కొనసాగిస్తారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఇక్కడ తప్పు చేసి ఇంకో దగ్గరికి వెళ్ళి దాక్కుంటే పట్టుకోలేరేంలే అని చెప్పేసి అనుకోవచ్చు. మనం ఆ దేశం కదా ఈ దేశం కదా ఈ దేశానికి వాళ్ళు రారు కదా అనుకోవడానికి మాత్రం లేదు. ఎందుకంటే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అనేవి కొన్ని ఉంటాయి. సో వాటిలో భాగంగా ఖైదీలను కూడా మార్పిడి చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎవరైనా తప్పు చేస్తే మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు అక్కడ తప్పు చేసి ఇక్కడ వచ్చి పారిపోయి వచ్చి ఇక్కడ తలదాచుకున్నా ఇక్కడ ప్రభుత్వం మన ఇండియాకి అప్పచెప్పచ్చు వాళ్ళు కోరినట్టయితే ఇండియా. అలాగే ఇక్కడి నుంచి ఎవరైనా తప్పు చేసి మన భారతదేశంలో దాక్కుంటే అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ పిలిపించవచ్చు, మన భారతదేశం ప్రభుత్వం అప్పచెప్తుంది ఇక్కడికి. సో ఇది ద్వైపాక్షిక సంబంధాల్లో వీటిని కూడా మాట్లాడుకోవడం జరిగి ఉంటుంది. సో ఆ విధంగా మన భారతదేశానికి కువైట్కి మంచి సంబంధాలు అయితే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్పోల్ని కోరడం జరిగింది. ఇంటర్పోల్ వారు ఇక్కడ గవర్నమెంట్ సహకారంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి మన భారతదేశానికి అయితే అప్పచెప్పారు. ఇలాంటిదే ఈ నెల 5వ తారీఖున ఇంకోటి చోటు చేసుకుంది మన భారతదేశం. ఇది ఈ నెలలో 2వ కేసు ఇది. సో ఇంకొకటి ఏంటంటే మన భారతదేశంలో మనీ లాండరింగ్ అలాగే జూదము, పన్ను ఎగవేత అంటే ట్యాక్స్లు ఎగ్గొట్టడం ఇలాంటి కేసులు గుజరాత్కి సంబంధించిన ఒక వ్యక్తి దుబాయ్ వచ్చి తలదాచుకున్నాడు. సో దీంట్లో కూడా ఈ సిబిఐ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్పోల్ వారిని కోరడం జరిగింది. దుబాయ్కి సంబంధించిన గవర్నమెంట్ సహకారంతో అక్కడ ఉన్నటువంటి ఇంటర్పోల్ వారు ఆ వ్యక్తిని అదుపులో తీసుకొని మన భారతదేశానికి అప్పచెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఈ నెలలో సిబిఐ వాళ్ళు బయట దేశాల్లో తలదాచుకున్నటువంటి 2 వ్యక్తులను ఇతనికి ఇండియాకి పిలిపించడం జరిగింది. కాబట్టి ఇది ఎంతైనా సరే గ్రేట్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. ఇంకా కొన్ని మన భారతదేశం వదిలి బయట దేశాల్లో తలదాచుకుంటున్న వాళ్ళు అక్కడి నుంచి కూడా పిలిపించాలని చెప్పేసి మనం కోరుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ చిన్న తలకాయలు ఏమో, చాలా పెద్ద పెద్ద తలకాయలు, కొన్ని వేల లక్షల కోట్లు తినేసి బయట దేశాల్లో తలదాచుకున్నారు. వారందరికీ పిలిపించినట్లయితే మన దేశానికి ఆర్థికంగా ఇంకా మరికొంత సపోర్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా బ్లాక్ మనీ, వాళ్ళంతా బయట ఉన్నదంతా కూడా బ్లాక్ మనీ.
సో ఇక్కడ చాలా మోసాలు చేసినారు, ఇక్కడ చాలా డబ్బులు గడించడం జరిగింది. ఎక్కడ మన భారతదేశంలో అక్రమంగా సంపాదించారు, దాని తర్వాత బయట దేశాలకు పారిపోయారు. సో అలాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది, లండన్లో కానీ అలాగే అమెరికాలో కానీ ఇలాంటి చోటకి వెళ్ళి తలదాచుకున్నారు. వారందరినీ కూడా పిలిపిస్తే బాగుండు. అప్పుడు ఈ బ్లాక్ మనీ అనేది అంతా పోయి వైట్ మనీగా మారుతుంది. సో అప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా ఎదగడానికి అవకాశం అయితే ఉంటుంది. కువైట్లో రీసెంట్గానే అక్రమ మద్యం కేసులో, అందులోనూ కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వారికి సంబంధించినటువంటి సంఘటన సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలుసు కదా. సుమారుగా 23 మంది చనిపోవడం జరిగింది అధికారిక లెక్కల ప్రకారం. అయితే అప్పటికైనా సరే మన వాళ్ళు మద్యం సేవించడం ఆపేస్తారనుకుంటే ఆపేడి కనపట్లేదు. ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి, పట్టుకోవడం జరుగుతూనే ఉంది. సో అలాంటిదే మరొక సంఘటన చోటు చేసుకుంది. మద్యపానం లాంటిదే కొన్ని రసాయనాలను సేవించి జహరాలోని హాస్పిటల్లో కోమా స్థితిలో ఉన్నటువంటి ఒక 2 వ్యక్తులు ప్రవాసీలు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా ఇంచుమించు ఒకే వయసు కలిగిన వాళ్ళు, 25 నుంచి 26 సంవత్సరాల వయసు ఉంది. ఒకరికి 25, ఇంకొకరికి 26 సంవత్సరాలు ఉంది. ఇద్దరు ఒకే దేశానికి సంబంధించిన వాళ్ళు, ఒకే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఇద్దరు కూడా మద్యం లాంటి ఒక రసాయనం సేవించారు. బహుశా అనుమానిత ప్రస్తుతానికి దర్యాప్తు సంస్థ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, బహుశా వాళ్ళు మద్యంలో ఏదైనా రసాయనాలు కలిపింటే కనుక వాటి కారణంగా కోమాలకు వెళ్ళుండొచ్చు అని చెప్పేసి అనుమానిస్తున్నారు. సో ఏదైనప్పటికీ వాళ్ళు మద్యమైనా తాగిండొచ్చు, లేదంటే మద్యం లాంటి రసాయనం ఏదైనా సరే ఒకటి తాగిండొచ్చు. ఆ కారణం చేతనే వీళ్ళు కోమాలకు వెళ్ళారు అని చెప్పేసి ప్రస్తుతానికి దర్యాప్తు ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. దర్యాప్తులో పూర్తి విషయాలు ఇంకా తెలియడానికి అవకాశం ఉంది. అయితే వీళ్ళు కోమాల నుండి బయట వస్తారా లేదంటే లేదనే దాని గురించి కూడా ఇంకా తేలాల్సి ఉంది. సో ఏదైనప్పటికీ వాళ్ళు ప్రవాసీలు కాబట్టి కోమాల నుంచి బయట అయితే రావాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ గడ్డల కోసం ఎదురు చూస్తుంటుంది కాబట్టి తేరుకోవాలని చెప్పేసి మనం అయితే కోరుకుందాం. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి మనం అయితే ఆశిద్దాం. సో ఎవరైతే మద్యం ప్రియులు ఉంటారో దయచేసి ఇప్పటికైనా సరే మద్యాన్ని మానుకోండి. కువైట్లో ఉన్నంత వరకైనా సరే మానుకోండి. మంచిది కాదండి. కువైట్లో మద్యం అనేటువంటిది అస్సలు మంచిది కాదు. ఇక్కడ ఉన్నదంతా కూడా కల్తీయే, కెమికల్సే మొత్తం. ఈరోజు బాగుండొచ్చు, రేపు బాగుండొచ్చు, ఎల్లుండుకు బాగుండొచ్చు, దాని తర్వాతకైనా సరే ఎప్పటికీ ఒకసారి మన పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ దెబ్బతింటాయి. అవయవాలు దెబ్బతింటే మనం ఇంకా బతికి కూడా వేస్టే. కాబట్టి దయచేసి మద్యం అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం కువైట్లో ఉన్నంత వరకైనా సరే మీరు మద్యం మానుకోవడానికి ప్రయత్నించేయండి. ఇదిలా ఉండగా మంగఫ్ ప్రాంతంలో అక్రమ మద్యం తయారు చేస్తున్నటువంటి ఒక 3 వ్యక్తుల్ని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు. వారి దగ్గర నుంచి ఆ మద్యం తయారు చేయడానికి ఉపయోగించినటువంటి సామాగ్రి, అలాగే ఆ ఊట ఏదైతే ఉంటుందో బ్యారెల్స్, వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ 3 వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు కువైట్లో మద్యం మరియు మాదకద్రవ్యాలు వీటిని అణచివేత దిశగా చాలా చర్యలు అయితే తీసుకుంటుంది కదా. అందులో భాగంగానే మాదకద్రవ్యాలు ఎవరైనా అక్రమంగా కలిగి ఉన్నా, లేదా ఎవరైనా సరే అమ్ముతున్నా, లేదా ఎవరైనా సేవించినా, ఏది చేసినా సరే వారిపైన ఉక్కుపాదం అయితే మోపడం జరుగుతుంది. చాలా కఠినమైన చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఒక మహిళ పైన వీళ్ళకి అనుమానం కలిగింది. ఆ మహిళ ఎవరో కాదు, మన భారతదేశానికి సంబంధించిన ఒక మహిళ. ఆవిడపైన అనుమానం కలిగింది. సో దాంతో నిఘా పెట్టారు. పూర్తి సమాచారం సేకరించిన తర్వాత వారెంట్ తోటి ఆవిడ ఉన్నటువంటి ఇంటికి వెళ్ళి సోదాలు చేయడం జరిగింది. అక్కడ భారీగానే మాదకద్రవ్యాలు అయితే లభించాయి. సుమారుగా 145 కేజీల వరకు అయితే మాదకద్రవ్యాలు అయితే లభించాయి. హాషిస్ అంటాం కదా, అది లభించింది. సో ఆవిడ్ని విచారించిన తర్వాత తేలింది ఏంటంటే, ఈవిడికి ఒక బంగ్లాదేశ్ సంబంధించిన వ్యక్తి, అతను ఆల్రెడీ కువైట్ వదిలి పారిపోయినాడు బంగ్లాదేశ్కి. ఆ వ్యక్తితోటి, అలాగే కువైట్ సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్నటువంటి మరొక వ్యక్తితోటి సంబంధాలు ఉన్నట్టు తెలియజేస్తుంది. సో వారి ద్వారా ఒక నెట్వర్క్ని నడుపుతూ ఈవిడ మాదకద్రవ్యాలు అయితే విక్రయిస్తున్నట్లు ఒప్పుకునేది. సో దాంతో కువైట్ సెంట్రల్ జైల్లో ఎవరైతే ఒక వ్యక్తి ఖైదీగా ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళి అతని సెల్ గడ తనిఖీ చేయడం జరిగింది. అంటే అతను ఉన్నటువంటి గదిని గడ తనిఖీ చేశారు. అక్కడ వీళ్ళకి మొబైల్ ఫోన్ కూడా లభించింది. సో అతను కూడా అదుపులో తీసుకుని విచారిస్తే అతను కూడా ఒప్పుకున్నాడు. అతను కూడా ఒక నెట్వర్క్ నడుపుతున్నట్లు. సో అతని మొబైల్ కాంటాక్ట్స్ ద్వారా అతను కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి నడిపిస్తున్నాడు అనమాట వ్యాపారం మొత్తం. మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం. జైల్లో ఉంటాడు పెద్ద ఖైదీ, కానీ అతని పేరుకే జైల్లో ఉంటాడు, కానీ నడిపేటివన్నీ బయట వ్యవహారాలన్నీ అతను అక్కడి నుంచి నడుపుతుంటాడు. సేమ్ అదేవిధంగా ఇతను జైల్లో ఉన్నాడు పేరుకి, కానీ నడిపే బయట వ్యాపారం అంతా నడిపిస్తూనే ఉన్నాడు. సో ఆ విధంగా ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడని అదుపులో తీసుకున్నారు. ఆవిడ దగ్గర నుంచి 145 కేజీల హాషిష్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కువైట్లో ప్రస్తుతానికి ఖైదీగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పైన మరొకసారి చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. అయితే బంగ్లాదేశ్కి ఎవరైతే పారిపోయినాడు వ్యక్తి, ఆ వ్యక్తి గురించి అయితే ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. సో అతను ఏం చేస్తారు, పిలిపిస్తారా లేదంటే చర్యలు తీసుకుంటారో వదిలేస్తారో తెలియదు, కానీ ఈవిడిని అయితే మాత్రం ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం అని చెప్పేసి ఈ మాదకద్రవ్యాలు అంటే ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి రెఫర్ చేశారు.
సో మరి ఆవిడపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. రీసెంట్గానే ఖతార్లోని దోహాలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ పైన ఇజ్రాయెల్ దాడి చేసిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. ఈ దాడిని గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఖండించడం జరిగింది. సో ఖతార్కి సపోర్ట్ చేసి అలాగే ఖతార్కి వెళ్ళి అక్కడ దేశాధ్యక్షుని కూడా పరామర్శించి రావడం జరిగింది. దీనిపైన అంటే ఈ ఖతార్ పైన ఇజ్రాయెల్ దాడి ఏదైతుందో దాన్ని ఖండిస్తూ ఖతార్ ఎమర్జెన్సీ అరబిక్ ఇస్లామిక్ సమ్మిట్కి పిలుపునిచ్చింది. సో ఒక సమ్మిట్ని అతనికి ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఈ అరబ్ ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమ్మిట్లో పాల్గొని దీన్ని వ్యతిరేకించాల్సి ఉంది. దీనిపైన ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏ విధంగా వ్యతిరేకిస్తారు ఇజ్రాయెల్ని ఏంటనేది ఆ సమ్మిట్లో వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుందని చెప్పేసి వీళ్ళు చర్చించడం జరుగుతుంది. సో ఏదైనప్పటికీ ఈ ఖతార్ పైన ఇజ్రాయెల్ చేసిన దాడి అవుతుందో అదేంటి మాత్రం అన్ని అరబిక్ కంట్రీస్ కూడా ముఖ్యంగా ఈ గల్ఫ్ కంట్రీస్ అయితే కనుక ఖండించడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ఫ్రెండ్స్, కువైట్లోని మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి కొత్త డిజైన్స్ అయితే కనుక తీసుకురావడం జరిగింది. అది అందులో భాగంగానే మీకు నేను ఇప్పుడు వీడియో గట్రా ప్లే చేస్తున్నాను. కొత్త డిజైన్ అండి, అది చాలా లేటెస్ట్. ఇవాళ సాయంత్రం వచ్చింది అది. సో ఇలాంటి డిజైన్స్ ఇంకా వస్తున్నాయి, ఆల్రెడీ వచ్చున్నాయి కూడా. మీకు డైలీ నేను వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా మీకు నేను అందిస్తాను. సో మంచి డిజైన్స్ అయితే వచ్చున్నాయి. ఎవరైనా బంగారం కొనాలనుకుంటే ఒకసారి మీరు ఎఫ్కే జ్యువెలర్స్ని విజిట్ చేయండి. మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి. తప్పకుండా మీకు డిజైన్స్ అయితే నచ్చడానికి అవకాశం ఉంటుంది. నేపాల్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నేపాల్లో చిక్కుకున్నటువంటి మన తెలుగువారు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక విమానాలను అక్కడికి పంపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మన తెలుగువారిని మళ్ళీ రిటర్న్ అయితే పిలిపించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే యాత్రికులుగా వెళ్ళున్నారో అలాంటి వారిని పిలిపించడం జరిగింది ప్రత్యేక విమానాల ద్వారా. తిరుపతి మరియు విశాఖపట్నం ఈ 2 ప్రదేశాలకు ఆ విమానాలు అయితే చేరుకున్నాయి. వాళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. గోరింటాకు పెట్టడంలో బాగా అనుభవం ఉన్నటువంటి ఒక 2 ఆడవాళ్ళు కావాలని చెప్పేసి అంటున్నారు. అంటే సెలూన్ వరకు వచ్చుండి అందులో గోరింటాకు బాగా పెట్టడం వచ్చినటువంటి 2 మహిళలు కావాలని చెప్పేసి అంటున్నారు. అయితే వీళ్ళకి ఖాదీ వీసా కలిగిన వాళ్ళు కావాలని చెప్పేసి అంటున్నారు. కువైట్ వాళ్ళు అకామ మార్చుకొని వాళ్ళు పనికి పంపిస్తారంట. అయితే ఆ వచ్చినటువంటి డబ్బుల్లో సగం వాళ్ళు సగం తీసుకోవచ్చు, కువైట్ వాళ్ళకి సగం ఇవ్వచ్చు. అకామ మాత్రం కువైట్ వాళ్ళే కొడతారంట. సో ఆ విధంగా పని చేసుకోవడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు. కువైట్లో మనం వీసాలు పొందిన తర్వాత తప్పనిసరిగా అగ్రిమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది కదా. అయితే కొంతమందికి ఈ అగ్రిమెంట్స్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి తెలియక ఇబ్బంది పడుతుంటారు. సో అలాంటి వారి కోసం చెప్పేసి మీకు నేను డిస్ప్లేలో నెంబర్ అయితే ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు మీకు దగ్గరుండి ఈ అగ్రిమెంట్స్ అయితే చేపించేస్తారు. సో అగ్రిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనందరికీ తెలుసు కదా. అగ్రిమెంట్ ఉంటే మనం అలాగే మనం పనిచేస్తున్న కంపెనీ కావచ్చు లేదంటే ఓనర్ కావచ్చు వాళ్ళకి మనకి మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్కి సంబంధించినటువంటి ఒప్పందం అనమాట అది. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలాంటి వర్క్కి సంబంధించినటువంటి అన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగి ఉంటుంది. అది ఉంటే రేపు ఎప్పుడైనా మనకి ఇబ్బంది వస్తే మన ఎంబసీకి వెళ్తే ఈ అగ్రిమెంట్ ఆధారంగా వాళ్ళు మన తరపున ఫైట్ చేసి మనకి న్యాయం చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి అగ్రిమెంట్ అనేది తప్పనిసరిగా ఉండాలండి. అది సూనా ఖాదీం అనేదంత సంబంధం లేదు, ప్రతి ఒక్కరు చేయించుకుంటే మంచిది. సో ఎవరైతే కొత్తగా వీసాలు పొందింటారో అలాంటి వారు ఈ అగ్రిమెంట్లు అయితే తప్పనిసరిగా చేయించుకోండి. సో నెంబర్ అయితే మీకు నేను డిస్ప్లేలో ఇస్తాను. అలాగే ఇంకా వేరే ఏదైనా సరే అటెస్టేషన్స్ మీకు కావాలనుకున్నా సరే, ఏదైనా స్టాంపింగ్ ఇలాంటివి కావాలనుకున్నా సరే ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఆయన మీకు ఆ సర్వీస్లు అయితే చేపించేస్తారు. ఇవాళ వడ్డే యశ్విత అనేటువంటి అమ్మాయి 9వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటిది తల్లిదండ్రులైనటువంటి చంద్రిక మరియు శివశంకర్ గారు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన భారతదేశ రూపీస్లో సుమారుగా 287 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి స్వల్పంగా ఒక 71 పిల్స్ అయితే తగ్గింది. ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 32 దినార్ల 999 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 35 దినార్ల 931 పిల్స్గా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతకు సెలవు. జై హింద్. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి. ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు. ప్రమాదాల వల్ల ఏర్పడే మృతి, శాశ్వత వైకల్యం, తాత్కాలిక వైకల్యం, దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు
100 నెలల పాటు 100% సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని అందిస్తారు. శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు 200% వరకు ప్రయోజనం పొందవచ్చు. తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం 1% సమ్ ఇన్సూర్డ్ చెల్లించబడుతుంది. దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. కీళ్లు విరిగిన సందర్భంలో 1 లక్ష నుంచి 2 లక్షల వరకు సహాయం అందుతుంది. ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు 10% సమ్ ఇన్సూర్డ్ కవర్ చేయబడుతుంది. పునః నిర్మాణ శస్త్రచికిత్సలకు 10 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది. తదుపరి రక్షణ ప్రయోజనంగా 10 నుంచి 20 లక్షల వరకు అదనంగా పొందవచ్చు. ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు. వయస్సు పరిమితి 18 నుంచి 64 సంవత్సరాలు. ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచి కాపాడండి.